మన్మోహన్ సింగ్ గారు లాగా మౌనంగా కూర్చుని అవదు సార్. మన్మోహన్ సింగ్ గారు మౌనంగా కూర్చుని అవదు. ఈ నిర్ణయం వారు తెలియపరచాలి. ఏ నిర్ణయం తెలియపరచాలో అటో ఇటు చూస్తున్నారు మా పరిపాలన స్వామి. ఇక్కడ వచ్చి పీడాబద్రం చిన్నగా వింటామన్నా అదే అదే అవునా సార్? సార్ ఎవరు చెప్తే ఇప్పుడు వచ్చారు మాకు తెలుసు సార్. వారు రావాలని రావాలా, ఇది మూడు పడేసరికి బయలుదేరి వచ్చారు. చిన్నపిల్లలు ఏంటేమన్నా స్వామి, ఆయన మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గారు, ఆయన క్వశ్చన్ చేయడానికి మీకు అధికారం లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి. తెలుసమ్మా, అది మీరు క్వశ్చన్ చేయడానికి మీకు అధికారం లేదు. మీరు మాట్లాడే అధికారం మీకు లేదు. మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సర్వాధికారాలు అధికారం మీకు లేదు. టైం అంటే ఒక రోజా, ఒక వారమా, ఒక పక్షమా, నెల, లేదా ఒక ఋతువా, లేదా ఒక సంవత్సరమా, లేకపోతే ఒక మాట కూడా అనాలి కదా. ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో మేము అందరం ఆలోచించుకొని ఇప్పుడు 1000 మంది వచ్చాము. రేపు ఎంతమంది వస్తారో, ఏం జరగాలో, ఎట్లా జరగాలో మేమందరం కూర్చొని ఒక నిర్ణయాత్మకమైనటువంటి పరిస్థితులను తీసుకుంటాం. ఈ ఆశ్రమం ఈరోజు గేట్లు మూసేసి ఒకరు ఇక్కడికి రాకుండా, ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా, ఎవరిని రానివ్వకుంటుండేటువంటి పరిస్థితి చేయటం వలన మొత్తం ఈ 15 సంవత్సరాలు, సుమారు 15 సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి జరగటం వలన రూములన్నీ బూజులు పట్టేసి, చెదలు తినేసి, పిచ్చి మొక్కలు మలిసిపోయి ఎన్నో వర్షాకాలాలు గతించి అవి ఏమైనాయో కూడా తెలీదు. మీరు కావాలంటే ఈరోజు మీ పత్రికా సహోదరులు అందరూ వచ్చారు, కావాలంటే అవన్నీ కూడా మీరు వీడియో తీసుకోవచ్చు. రోడ్ పాయింట్లో చక్కగా డెకరేషన్ చేసేస్తే సరిపోదు. ఎందుకు ఇన్ని వందల రూములు పాడుపడిపోవాల్సి వచ్చింది అంటే ఇక్కడ ఒక్కరు లేరు. బ్రహ్మచారులు లేరు, సాధువులు లేరు, బ్రహ్మచారులు లేరు, వానప్రస్థులు లేరు, సన్యాసులు అంతకంటే లేరు, రోజు వచ్చిపోయేటువంటి భక్తులు కూడా లేరు. అందువల్ల ఈ ఆశ్రమం నిర్మానుష్యంగా తయారైపోయింది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో ఆస్తులు అమ్మబడినాయి. ఎందుకు అమ్ముతున్నారో అర్థం కావటం లేదు. మా గురుదేవుల వరకు, మలయాళ స్వాముల దగ్గర నుంచి మా గురువుగారు వరకు ఎంతమంది 3 స్వామీజీలు వచ్చారు. 3 స్వామీజీ ఏ రోజు ఒక్క చిల్లిగా వాస్తవం ఇక్కడ అమ్మిన దాఖలాలు లేవు. మరి వాళ్ళు కోట్లు డిపాజిట్లు పెట్టారు. ఆ డిపాజిట్లు ఉన్నాయా లేవంటే చెప్పేదానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రస్ట్ లేదు. మా విద్యానంద గురుదేవులు ఏ ట్రస్ట్ని అయితే ఏర్పాటు చేశారో దాన్ని రద్దు చేసేశారు. బలవంతంగా అందరి చేత సంతకాలు తీసుకున్నారు. అందులో ఒక ట్రస్ట్ మెంబర్గా మా ఆశ్రమం, మా గురుబాయి అయినటువంటి పరమాత్మ స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. ఆ విధంగా ఎంతోమంది భక్తులు ఉన్నారు. అందరి చేత బలవంతంగా ట్రస్ట్ తీసేసి ఈరోజు ముగ్గురితో నడుస్తుంది. ఇక్కడ ఏ ట్రస్ట్ ఉందో లేదో తెలీదు, ఏ వ్యవస్థ జరుగుతుందో లేదు, ఎన్ని కోట్లు ఉన్నాయో లేదో తెలీదు, ఎన్ని కోట్లు పోయాయో లేదో తెలీదు, ఇక్కడ లెక్కలు ఏం జరుగుతున్నాయో తెలీదు. ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు 3 సంవత్సరాల నుంచి ప్రారంభించి వసూలు చేసి ఇప్పుడు 2 పర్యాయాలు అయిపోయింది. ఇప్పుడు 3వ పర్యాయం ఆగస్టు అంటున్నారు. ఆగస్టులో కూడా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొంతమందే, ఓపిక ఉండి రాగలిగిన వాళ్ళు కొంతమంది వచ్చారు. ఒక దగ్గరికి ప్రయాణం అంటే విషయం కాదు. ఇప్పుడు ఇంచుమించు పిలిస్తే 10,000 మంది పైన రావాల్సిన పరిస్థితి. అటువంటిది కనీసం ఇప్పుడు 1150 మంది 1200 మంది సుమారు ఇక్కడ భక్తులు వచ్చారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చారు. అది ఉభయ రాష్ట్రాలు కూడా వచ్చారు. ఈ విధంగా జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రస్తావించింది ఏంటంటే, ఆశ్రమం బాగుపడాలంటే ఏ ఒక వ్యక్తో, 2 వ్యక్తులు, 3 వ్యక్తులు గూడుపుటానితో జరగకూడదు. దీనికి ఒక ట్రస్ట్ ఉండాలి. అది భక్తులు, ఈ వ్యాసాశ్రమం పరంపరకు సంబంధించినటువంటి భక్తులు, స్వామీజీలతో ఒక ట్రస్ట్ పెట్టి దీన్ని సక్రమంగా నడపాలి అని అడిగితే, అది కూడా మా గురుదేవులు పెట్టిన ట్రస్టే. పెట్టిన ట్రస్ట్ను వీళ్ళు తొలగించేశారు, లేకుండా చేసేశారు, నిర్మూలన చేసేశారు, వాళ్ళ కబంధాస్తాల్లోకి తీసేసుకున్నారు. అటువంటి ట్రస్టులు మళ్ళా ప్రారంభించి చక్కగా జరపాలి అంటే ఆ విధంగా జరపడానికి కూడా వారు సన్నద్ధంగా లేరు. అదేవిధంగా 3 పాయింట్లు మేము ఇక్కడ డిమాండ్ చేశాం. ఎందుకంటే ఇప్పుడు పీఠాధిపతిగా ఎవరైతే ఉన్నారో వారు పీఠాధిపతిగానే ఉంటూ వారు ఒక ట్రస్ట్ను ఫారం చేసి ఈ ఆశ్రమం సంబంధమైన స్వామీజీలు, ముఖ్యమైన భక్తులతో ఒక ట్రస్ట్ వేసే వాళ్ళు పరిపాలన చేయండి అంటే నో అని చెప్తున్నారు. మీరు 3 ఉంటూ, ఎవరండి? పీఠాధిపతి స్వాములారు, వారి తమ్ముడిని కూడా ఒప్పుకున్నాం, కొన్ని ఉన్నామండి. కానీ వాళ్ళ తమ్ముడు, అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి, 3 పెట్టుకొని కనీసం ఒక 11 మందితో ఒక కమిటీ, లేదంటే 21 మందితో ఒక కమిటీ వేసుకొని ఆశ్రమం అందరి మధ్యలో పారదర్శకంగా జరుగుతుంది అనే విషయాన్ని ఒక్క కమిటీ నిర్మాణం చేయమన్నా కూడా వాళ్ళు ఈ రోజుకి చేయడానికి లేకుండా 3 మధ్యలోనే ఈ ఆశ్రమాన్ని నడుపుకుంటున్నారు.
ఇది ఎంతవరకు పరిస్థితి అంటే ఎప్పుడు వచ్చినా ఆలోచిస్తాం, చెప్తాం, ఆలోచిస్తాం, చెప్తాం. ఈరోజు కూడా మేము అడిగాం, 1 రోజులో చెప్తారా, 3 రోజుల్లో చెప్తారా, 5 రోజుల్లో చెప్తారా, 10 రోజుల్లో చెప్తారా చెప్పండి. శతాబ్ది ఉత్సవాలు అయిన తర్వాత చెప్తాం. సరే, శతాబ్ది ఉత్సవాలు అయిన తర్వాత మీరు ఫలానా రోజు కూర్చుందాం, మేము ఈ నియమాలకు కట్టుబడి ఆ రోజు తీర్మానం చేస్తామని చెప్తే రాతపూర్వకంగా ఇస్తే మేము ప్రశాంతంగా వెళ్తామని చెప్పాం. రాతలు లేవు, కోతలు లేవు, ఏమీ ఉండదు, మేము చెప్తాం, మేము పిలిచిన రోజు మీరు రండి అంటే ఇదంతా ఎస్కేప్ చేయడం అన్నమాట. ఒక్కొక్క పెద్ద పెద్ద పీఠాధిపతులు, పెద్ద పెద్ద మఠాలు అందరివి. ఎవరు ఏమి వ్యాసాశ్రమే పీఠమో మఠమో అని కాదు. ఇటువంటి ఆశ్రమాలకి ధీటైనటువంటి ఆశ్రమాలన్నీ పెట్టుకున్నటువంటి జనబాహుల్యంలో మంచి పాపులారిటీ ఉండేటువంటి పీఠాధిపతులు అందరూ ఇక్కడికి వచ్చారు. మేము ఈ ఎండల్లో పడి, ఈ ఉడుకులో పడి కూర్చోడానికి కుర్చీ లేకుండా, కనీసం గాలికి ఒక ఫ్యాన్ లేనటువంటి పరిస్థితుల్లో 3 గంటల సేపు కూర్చున్న తర్వాత ఆ తర్వాత డిఎస్పీ గారు అంటారు, ఎవరు రాలేదండి, మీరు చర్చలు చేసుకోవడానికి కదా పెట్టినామన్నారు. ఏం సార్, మేమందరం వస్తాం, మా సమక్షంలో చర్చలు జరుగుతాయంటే మేము వచ్చాము, ఈరోజు మీరు చేసుకోండి అని మీరు ఈ విధంగా చెప్పడం ఏంటి అని చెప్పిన, అందరూ రావాల్సిందే అని చెప్పిన ఆ ఉన్న డిఎస్పీ గారు కూడా వెళ్ళిపోయారనమాట. ఇక్కడ సమాజం లేదా, ఇక్కడ నీతి లేదా? ఈరోజు మేము ఈ విలేకరుల పద్ధతుల్లో అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరైనా దయచేసి పట్టించుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీరైనా దయచేసి పట్టించుకోండి. మీరందరూ పెద్దలు, ఈ రాష్ట్రంలో ఒక విఖ్యాతమైనటువంటి విషయమే ఈ వ్యాసాశ్రమము, మా గురుస్థానము. కొన్ని వందల మంది స్వామీజీలకి, కొన్ని లక్షల మంది భక్తుల ఆత్మవిశ్వాసానికి కారణమైనటువంటిదే. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ముసలి వాళ్ళు వచ్చారండి ఈరోజు. వాళ్ళు ఎండల్లో చంపి చిత్రహింసలు పెట్టారండి. ఇక్కడ పెట్టింది దేనికి? వాళ్ళు ఏదో ఆశతో వచ్చారు, ఏదో ఈరోజు మంచి జరుగుతుంది, ఏదో అవుతుందని ఆశతోటి ఎంతో దూరం వచ్చారు. అటువంటి వాళ్ళందరినీ ఇది చేస్తున్నారు. ప్రభుత్వ పెద్దలందరూ, అధికారులందరూ ఈ మీడియా ద్వారా తెలుసుకొని మా ధర్మాన్ని రక్షించండి, దేశం గొడ్డుపోకూడదు. పెద్దలారా, మీ అందరికీ దండం పెడుతున్నాం. మేము స్వామీజీలు గుండా కూడా మీకు నమస్కారాలు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు ధర్మాత్మలు, పుణ్యాత్మలని ఈ ఈ రాష్ట్రాన్ని ఎంతో సంతోషంగా మామూలుగా ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత ఎంతో బాగా ధర్మాన్ని రక్షిస్తుందని మేము ఆశపడుతున్నాం. అదేవిధంగా కల్లారా చూస్తూ ఉన్నాం. మా సంస్థకు కూడా ఇటువంటి న్యాయాన్ని కల్పించాలని మేము కోరుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మాన్ని రక్షించుతారని ఎంతమంది విశ్వసిస్తున్నారంటే లక్షలు కోట్ల మంది ఆశిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులెత్తి దండం పెడతాం. మేము స్వామీజీలమైనా కనీసం మా గోడు వినడానికి మీరు సన్నద్ధం కావాలని నేను కోరుతూ ఉన్నా. మేమందరం 20-25 సంవత్సరాలు ఇక్కడ కష్టపడితే, మా ఆశ్రమంలో ఆస్తులు అమ్ముకుంటుంటే, ఇక్కడ గోవులు అమ్ముకుంటూ ఉంటే, సాధువులకి, బ్రహ్మచారులకి, భక్తులకి ఇక్కడ స్థానం లేకుండా గేట్లు మూసేస్తూ ఉంటే, ఏమిటి ధర్మాత్ములందరూ ఎక్కడ పోయారు? ప్రభుత్వాలందరూ ఎక్కడికి పోయారు? ప్రభుత్వ పెద్దలందరూ ఎక్కడ పోతున్నారు? దయచేసి మీరందరూ కూడా దీన్ని చూసి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలని నేను నమస్కరిస్తూ ఇక్కడితో విరమిస్తున్నానండి. ఇంతకంటే నేను చేయగలిగింది ఇంకేమీ లేదండి.